హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్యాన్సిక్ సైకాలజీ. సో అట్లాగే స్టెప్ బై స్టెప్ ప్రైజ్ యాక్షన్ ఎక్స్ప్లెయిన్ అనేది నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. సో ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, మన టాపిక్ స్టార్ట్ చేసే ముందు సో ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్ అనమాట. సో కంప్లీట్గా మీకు 25 రికార్డెడ్ ఫార్మాట్ క్లాసెస్ ఉంటాయి. సో మీకు కోర్స్తో పాటు డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి సపోర్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే మెసేజ్ చేస్తున్నారు, సో కోర్సు డీటెయిల్స్ చెప్పట్లేదు అని చెప్పేసి. సో నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ ఇస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇక్కడ చూడొచ్చు, ఒక బై ట్రేడ్ తీసుకున్నాను యూఆర్జేపీ ఓటీసీలో. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇక్కడ చూడొచ్చు, ఎప్పుడైతే ఇక్కడ నుంచి మనకి ఒక స్ట్రాంగ్ మొమెంటం, ఒక సెల్లర్ మొమెంటం చూడండి, సెల్లర్ మొమెంటం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చేసింది, అంటే బయర్ ఎంట్రీ అనేది కనిపించింది అనమాట ఇక్కడ. సో మనకి కన్ఫర్మేషన్గా ఇక్కడ హయ్యర్లో షిఫ్ట్ అవుతుంది, అంటే మార్కెట్లో స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అవుతూ వస్తుంది. సో స్ట్రక్చర్ షిఫ్ట్ చేస్తూ ఏదైతే ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క సప్లై జోన్ అనొచ్చు, ఆ సప్లై జోన్ని టార్గెట్గా మార్కెట్ ఇక్కడ చూడొచ్చు ఒక మూమెంటం అనేది రివర్సల్ సైన్ అనేది ఇచ్చిందన్నమాట మార్కెట్లో. సో తర్వాత సెల్లర్స్ వచ్చినా కూడా ఇక్కడ రీట్రేస్ అవుతున్నారు. సో తర్వాత బయర్స్ కంటిన్యూషన్ సైన్ ఇవ్వడం. సో ఈ యొక్క జోన్ని టార్గెట్గా వెళ్తుంది కాబట్టి ఇక్కడ నేను బై ట్రేడ్ తీసుకున్నాను. అంటే మనం వితౌట్ రీజన్ ఎలాంటి ట్రేడ్ చేయకూడదు. ముఖ్యంగా ఒకటి క్యాన్సిక్ సైకాలజీ. సో సైకాలజీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే మీరు ప్రతి ఒక్క క్యాన్సిక్స్లో చూడొచ్చు ఒక ఇండికేషన్ అనేది ఉంటుంది. సో దాన్ని మీరు రీడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ యొక్క ప్రైజ్ యాక్షన్ రీడింగ్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. అంటే క్యాన్సిక్ సైకాలజీ అనేది మెయిన్ థింగ్. సో దానికి మనం ఇంక్లూడ్ చేయాల్సింది మార్కెట్ స్ట్రక్చర్ అనమాట. సో స్ట్రక్చర్లో మార్కెట్ స్ట్రక్చర్లో రివర్సల్ ఎప్పుడైంది, సో అక్కడ డౌన్ ట్రెండ్ ఉందా, అప్ ట్రెండ్ ఉందా, సో అట్లాగే ఎప్పుడు మార్కెట్ రివర్సల్ సైన్ ఇచ్చింది అనేది మనకు ముందుగానే ప్రైజ్ యాక్షన్, అంటే ఈ యొక్క క్యాన్సిక్స్లో మనకి ముందుగానే ఇండికేషన్ దొరుకుద్ది. అంటే ఎప్పుడైతే మార్కెట్ రివర్సల్ సైన్ అనేది ఇస్తుంది అనేది ఈ యొక్క క్యాన్సిక్స్ రీడింగ్ ద్వారా మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారనమాట. సో లెవెల్స్ అనేది మీరు మర్చిపోండి, అంటే లెవెల్స్ని మీరు జస్ట్ ఒక టార్గెట్స్ లాగా మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ లెవెల్స్ మీద బేస్ చేసి మీరు డైరెక్ట్గా ప్రైజ్ యాక్షన్, అంటే సపోర్ట్ రెసిస్టెన్సే ప్రైజ్ యాక్షన్ అని చెప్పేసి మీరు ట్రేడ్స్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఒక యాక్యురసీ లేని ఒక కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ అనమాట. సో మీకు లెవెల్స్ ద్వారా 10-20% మాత్రమే యాక్యురసీ ఉంటుంది. సో అది కూడా మీకు సమ్ టైమ్స్ మాత్రమే లెవెల్స్ వర్క్ అవుతాయి. సో మోస్ట్లీ మీకు స్ట్రక్చర్ అండ్ సైకాలజీ మాత్రమే ఇక్కడ ఒక క్లియర్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ అన్నమాట. అంటే మీరు ఒక ప్రైజ్ యాక్షన్ మీరు రీడ్ చేస్తున్నారు అంటే స్ట్రక్చర్ని రీడ్ చేయండి, సైకాలజీని రీడ్ చేయండి. సో ప్రతి ఒక్క క్యాన్సిక్స్కి మనకి ఒక్కొక్క ఏదైతే ఇండికేషన్ ఉంటుందో ఆ ఇండికేషన్ని మీరు ఫైండ్ అవుట్ చేయడం రావాలన్నమాట. సో అదే క్యాన్సిక్స్ మనకి చెప్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, నేను ఒక బై ట్రేడ్ తీసుకున్నాను. సో బికాస్ ఇక్కడ చూడొచ్చు, చెప్పాను కదా మనకి స్ట్రక్చర్లో రివర్సల్ సైన్ వచ్చింది. సో స్ట్రక్చర్లో రివర్సల్ సైన్ వచ్చింది, బయర్స్ ఇక్కడ సెల్లర్స్ ట్రై చేసినా కూడా వాళ్ళు రీట్రేస్ అవుతున్నారు, తర్వాత బయర్స్ కంటిన్యూస్ సైన్ ఇవ్వడం. సో పర్టికులర్గా ఈ యొక్క క్యాండిల్లో చూడండి, సెల్లర్స్ ఎంట్రీ ఇచ్చారు. సో సెల్లర్స్ ఎంట్రీ ఇచ్చారు, బట్ వాళ్ళ వీక్నెస్ ఉందన్నమాట. సో వాళ్ళు స్ట్రెంత్ అనేది చూపెట్టలేకపోయారు. సో సెల్లర్స్ ఎంట్రీ ఇచ్చినా కూడా బయర్స్ని డామినేట్ చేయలేకపోయారంటే మళ్ళీ ఇక్కడ కంటిన్యూషన్ సైన్ అనేది ఎవరు ఇవ్వాలి, బయర్సే. అంటే అక్కడ చూడండి, అంటే ఒక రీజన్ ఉంది అన్నమాట. సో ఇక్కడ స్ట్రక్చర్ పరంగా మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ ఉంది, క్యాన్సిక్ సైకాలజీ పరంగా మనకి కన్ఫర్మేషన్ ఉంది, ఇక్కడ బయర్స్ యొక్క ఎంట్రీ కూడా మనకి ఇక్కడ క్యాన్సిక్స్ రియాక్షన్లో మనకి కనబడింది. సో ఇక్కడ ఆ కన్ఫర్మేషన్తో నేను తీసుకున్నాను. సో నెక్స్ట్ మోస్ట్లీ మార్కెట్ ఏదైతే ఈ యొక్క సప్లై జోన్ ఉందో ఈ సప్లై జోన్ని టార్గెట్గా వెళ్ళి అక్కడి నుంచి మనకి రివర్సల్ సైన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అంటే ఇక్కడ నథింగ్ ఈజ్ షూర్ అన్నమాట. అంటే మీరు 100% యాక్యురసీని అసలు మనము ఇక్కడ నుంచి మనం ఎవరు చేయలేము. సో 100% యాక్యురసీ ఏ మార్కెట్లో ఉండదు. సో చాలామంది ఇక్కడ షూర్ అని చెప్పేసి కామన్గా ఆ కైండ్ ఆఫ్ యాక్యురసీ కోసం చూడడం అనేది ఒక స్టూపిడిటీ అవుతుంది. ఎందుకంటే యాక్యురసీ అనేది మీ యొక్క నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్, అంటే మీకు ఉన్న సబ్జెక్ట్ నాలెడ్జ్ ప్లస్ ప్రాక్టీస్, మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో స్ట్రాటజీ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో దాంట్లో మీరు ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తారో దాన్ని మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారు. సో అక్కడ మీకున్న ఆ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ మాత్రమే మీకు ఒక ప్రొబాబిలిటీని డెవలప్ చేస్తుంది. నేను ప్రీవియస్గా మొన్న కూడా వీడియో చేశాను, మీరు వెళ్ళి చూడొచ్చు. ట్రేడ్ యొక్క కన్ఫర్మేషన్ వెనకాల ఉన్న, అంటే ఏదైతే యాక్యురసీ ఉందో ఆ యాక్యురసీకి ఉన్న రియాలిటీ ఆఫ్ థియరీ ఏంటి అనేది నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. యాక్యురసీ అసలు అంటే ఏంటి అనేది. సో మీరు వెళ్ళి ఆ వీడియో చూడండి. సో ఏంటంటే మీ ప్రొబాబిలిటీ అనేది డెవలప్ అవుతుంది. అంటే ఇక్కడ ఇది ఈ విధంగా జరగడానికి ఎక్కువగా ప్రొబాబిలిటీ ఉంది అంటే అనే ఒక కైండ్ ఆఫ్ ప్రొబాబిలిటీ మీకు నాలెడ్జ్తో, మీ ప్రాక్టీస్తో డెవలప్ అవుతుంది అన్నమాట. అదే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోతే ఆ ప్రొబాబిలిటీ అనేది రాదు. ఎందుకంటే మీరు ఏ ట్రేడ్ చేసినా కూడా 50-50% అది కంప్లీట్గా డౌట్గానే ఉంటుందన్నమాట. సో ఒక కాన్ఫిడెంట్గా నాకు ఇన్ని కన్ఫర్మేషన్స్ ఉన్నాయి ఒక ట్రేడ్లో, సో నేను ఎంట్రీ చేశాను అనే ఒక కాన్ఫిడెంట్ అనేది సబ్జెక్ట్ నాలెడ్జ్తో డెవలప్ అవుతుంది. సో అదే ప్రొబాబిలిటీ అన్నమాట.
సో ఇక్కడ చూడొచ్చు నేను ఇక్కడ బై ట్రేడ్ తీసుకున్నాను. బికాస్ ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు, మనం ముందుగానే అనుకున్నాం, మనం రివర్సల్ సైన్ వచ్చింది స్ట్రక్చర్లో, అట్లాగే సెల్లర్స్ రీట్రేస్ అవుతున్నారు. సో ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ వీళ్ళని డామినేట్ చేయలేకపోయారు. సో ప్రజెంట్ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో వీళ్ళను డామినేట్ చేయలేకపోయారు కాబట్టి నేను బై ట్రేడ్ తీసుకున్నాను. ఒకవేళ డామినేషన్ చేసి ఉంటే కనుక మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే సెల్లర్స్ స్ట్రాంగ్గా బయర్స్ని డామినేట్ చేసినప్పుడు మళ్ళీ ఒక మూమెంటం అనేది క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకు ఇది ఎంట్రీ వల్ల మనకి లాస్ అయింది. సో అందుకోసమే చెప్తాను, సిగ్నల్స్ అని కాకుండా మన ఓన్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ప్రాపర్గా ఎంట్రీ తీసుకోలేకపోయాను. కొంత మార్జినల్ సేఫ్టీ దొరుకుంటే డెఫినెట్గా మనకి ఈ యొక్క ట్రేడ్ వచ్చేసి విన్నింగ్ ట్రేడ్లో బుక్ అయిపోయింది అనమాట. బట్ ఇక్కడ ఎంట్రీ రాంగ్గా ఇవ్వడం వల్ల మనకి ఇది లాస్ అవ్వడం జరిగింది. సో నో ప్రాబ్లం, మనకు నెక్స్ట్ ఆపర్చునిటీ దొరికినప్పుడు నేను కంప్లీట్గా నేను ఆ యొక్క లాస్ని రికవర్ చేస్తాను. సో ఈ విధంగా అన్నమాట, అంటే అక్కడ ప్రైజ్ యాక్షన్ని మీరు రీచ్ చేయడం రావాలి. సో ప్రైజ్ యాక్షన్ని రీచ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అక్కడ కండిషన్స్ మీరు చార్ట్ ఓపెన్ చేయగానే, అంటే మీరు ఎలాంటి చార్ట్ ఓపెన్ చేసినా కూడా ఫస్ట్ చార్ట్ని ఓపెన్ చేసి కండిషన్స్ని రీచ్ చేయండి. ట్రెండ్ ఏ విధంగా ఉంది, స్ట్రక్చర్లో ఏం చెప్తున్నారు బయర్స్, సో క్యాన్సిక్స్ మనకి ఏం ఇండికేట్ చేస్తుంది, సో టార్గెట్స్, నెక్స్ట్ టార్గెట్స్ ఎక్కడికి, ఇది మాత్రమే డిపెండ్ అవుతుంది ప్రైజ్ యాక్షన్లో. సో ఇక్కడ చూడొచ్చు నేను కొంత స్కిప్ చేశాను. సో ఒక మంచి ఆపర్చునిటీ దొరకగానే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. సో ఇక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడండి. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఏదైతే సపోర్ట్ లెవెల్ ఉందో, ముఖ్యంగా సపోర్ట్ లెవెల్, ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర మార్కెట్ కంప్లీట్గా ఇక్కడ ట్రాప్ చేసింది. ఈ యొక్క బయర్ క్యాండిల్ని చూసి చాలా మంది ఇక్కడ నుంచి బై ట్రేడ్ తీసుకుంటారు, ఎందుకంటే నెక్స్ట్ ఏదైతే రెసిస్టెన్స్ పాయింట్ ఉందో అది టార్గెట్ ఉందని చెప్పేసి ఇక్కడ నుంచి బై ట్రేడ్ తీసుకుంటారు. బట్ ఇక్కడ మార్కెట్ క్లియర్ కట్గా ట్రాప్ చేసింది. సో ఎందుకంటే ఇక్కడ క్లియర్ కట్గా చూడండి, సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. సో సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. సో ఇక్కడ ఉన్న ఈ యొక్క వీక్ పాయింట్ని కూడా కంప్లీట్గా బ్రేక్ చేయలేదు అంటే మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది మార్కెట్. ఈ యొక్క ఎంగల్ఫింగ్ అనుకొని చాలామంది ఇక్కడ బై ట్రేడ్ తీసుకుంటారు. బట్ ఇక్కడ సెల్లర్స్ యొక్క మూమెంటం ఉంది కాబట్టి మళ్ళీ అక్కడ వాళ్ళని డామినేట్ చేసి బయర్స్ని డామినేట్ చేసి ఇక్కడ చూడొచ్చు క్లియర్గా కట్గా సెల్లర్స్ వాళ్ళ యొక్క స్ట్రెంత్ ఇండికేట్ చేస్తున్నారు. నెక్స్ట్ టార్గెట్కి కూడా మనకి ఇక్కడ గ్యాప్ ఉంది. ఏదైతే ఈ యొక్క జోన్ ఉందో ఇది కంప్లీట్గా మనం దాన్ని టార్గెట్ లాగా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు ఒక కైండ్ ఆఫ్ యాక్యురేట్, అంటే మనకు ఒక కైండ్ ఆఫ్ ఏదైతే డైలీ టార్గెట్ ఉందో అది హిట్ అయిన తర్వాత ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. సో ఓవర్ ట్రేడింగ్ చేయకుండా ఒక ఏదైతే స్మాల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ స్మాల్ టార్గెట్ని మనం ఒక టార్గెట్గా పెట్టుకొని మనం డెఫినెట్గా ఒక డిసిప్లిన్గా అది ఫాలో అవ్వాలి. సో ఇదంతా ప్రాపర్గా మనం ఫాలో అవ్వాలంటే యాక్యురసీ ఉండాలి. సో యాక్యురసీ అనేది నాలెడ్జ్ తోటే డెవలప్ అవుతుంది. సో ఈ విధమైన యాక్యురసీని మనం నాలెడ్జ్ తోటే గెటిన్ చేసుకుంటాం అన్నమాట. సో ఇది ఈరోజు వీడియో. ప్రైజ్ యాక్షన్లో కొంత ఇన్ఫర్మేషన్ మీకు అందింది అనుకుంటున్నాను. సో నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా యొక్క కోర్స్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీరు నా మెంటర్షిప్ కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్న డీటెయిల్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. దిస్ ఇస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.